అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు రమా హోమ్ రెసిపీస్. నేను మీ రమ. ఈరోజు నేను మీకు సగ్గుబియ్యం పాయసం ఏ విధంగా చేయాలో చెప్తాను. పాయసం మామూలుగా చేస్తూ ఉంటే చిక్కబడిపోతూ ఉంటుంది కదా చల్లారాక. అలా చల్లారాక కూడా చిక్కబడకుండా ఉండాలంటే ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. దానికన్నా ముందు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దీనికోసం ఒక కప్పు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత దీన్ని మనం వాటర్ వంపేసి ఒక 1 అవర్ పాటు నిండుగా వాటర్ వేసుకొని 1 అవర్ పాటు నానబెట్టి తీసుకోవాలి. ఒక 1 అవర్ టైం లేకపోతే అరగంట నానినా సరిపోతుంది. ఎందుకంటే సగ్గుబియ్యం త్వరగా నానిపోతాయి అన్నమాట. 1 అవర్ నానిన తర్వాత చూపిస్తున్నాను. మనం ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్తో ఒక 3 కప్పుల వాటర్ని కొలిచి తీసుకోవాలి. ఎందుకంటే మనం సగ్గుబియ్యం తీసుకున్న కప్తోనే మనం వాటర్ని అలాగే పాలని అలాగే ఇందులో వేసి బెల్లాన్ని కూడా తీసుకుంటే మనకి పాయసం చిక్కబడకుండా మనకి బాగా వస్తుందన్నమాట. సో 3 కప్పుల వాటర్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. జస్ట్ ఇలా మరగడం స్టార్ట్ అవ్వగానే మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్ వంపేసి అప్పుడు ఈ వాటర్లోకి వేడి వాటర్లోకి యాడ్ చేసుకొని మనం గరిటెతో కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలి. ఎందుకంటే సగ్గుబియ్యం కొంచెం అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని వాటర్లో ఉడికేటప్పుడు గరిటెతో కలుపుతూ ఉడికించుకోండి. ఇవి ఉడికేలోపు మనం 1 కప్పు సగ్గుబియ్యానికి 4 కలుపుకోవాలి. 4 కప్పుల పాలని మరిగించి తీసుకోవాలి. ఇలా మరిగించి తీసుకున్న తర్వాత సగ్గుబియ్యం ఉడికాయో లేదో చూద్దాం. సగ్గుబియ్యం చూసారా ఉడికిపోయాయి, క్రీమీగా వచ్చేసాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ సగ్గుబియ్యాన్ని కూడా మరిగిన పాలల్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా మరిగిన పాలల్లోకి సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసేసి ఇప్పుడు సగ్గుబియ్యం పాలు రెండు ఉన్న బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని ఈ రెండింటిని కలిపి మనం కాసేపు ఉడికించుకోవాలి. చూడండి ఇలా పొంగుతూ ఉడికేలాగా ఉడికించుకోవాలి. మనం ఇలా ఉడికించడం వల్ల మనకి ఇంకా ఇది పాయసం అనేది క్రీమీగా వస్తుందన్నమాట. సో ఇలా ఉడికిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది చల్లారాక ఇంకా మనకి చిక్కబడే అవకాశం ఉంటుంది కదా. ఇంకా ఎక్కువ మరిగించకుండా ఇలా పొంగుతూ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా బెల్లం వేసి దీన్ని కదపకుండా పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకొని పక్కన పెట్టడం వల్ల వేడి బయటకు పోకుండా బెల్లం కరుగుతుంది. స్టవ్ ఆఫ్ చేయకుండా మరుగుతూ ఉన్నప్పుడు మాత్రం బెల్లాన్ని యాడ్ చేయొద్దు, పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. నేను కాజు అలాగే కిస్మిస్ వేస్తున్నాను, బాదాం కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇలా ఈ రెండింటిని నేతిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత చూడండి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన ఉంచుకొని బెల్లం కరిగిందో లేదో చూద్దాం. మనకి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యేలోపు ఈ బెల్లం కరిగిపోతుంది. ఒకసారి గరిటెతో కలిపి చూద్దాం. వేడివేడిగా ఉన్న పాయసంలో బెల్లం వేసాం కదా, కరిగిపోతుంది. చూసారా బెల్లం కరిగిపోయింది. ఇలా గరిటెతో బాగా కలిపి ఇంకా చిన్న ఉండలు ఏమైనా ఉంటే కరిగిపోయేలాగా ఒకసారి కలుపుకోండి. చూడండి పాయసం కలర్ చేంజ్ అయింది కదా, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం నెక్స్ట్ వేయాల్సింది డ్రై ఫ్రూట్స్. దానికన్నా ముందు మీ దగ్గర ఉంటే యాలకుల పొడి వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ కోసం, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత మనం ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవడమే. నేతితో పాటు యాడ్ చేసేసుకోండి. ఇలా నెయ్యితో పాటు యాడ్ చేసుకోవడం వల్ల పాయసం టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని ఇంకా ఇంతేనండి, పాయసం రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇలాగే మనం సాయంత్రం వరకు వదిలేసినా సరే చిక్కబడకుండానే ఉంటుంది. చల్లారాక కూడా ఈ పాయసం చిక్కబడకుండా ఉంటుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్తో అదే కప్తో మనం పాలని అలాగే నీళ్ళని బెల్లాన్ని తీసుకుంటే మనకి పాయసం చిక్కబడకుండా బాగా మంచి కన్సిస్టెన్సీలో ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దానికన్నా ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోక మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నా వీడియోస్కి సపోర్టివ్గా ఉంటుంది, అలాగే నా ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది మీరు ఇచ్చే లైక్. సో అందుకని తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి.